బాబు గుక్కపెట్టి ఏడుస్తూ ఉండగా ఈలోపు అతిథి వచ్చి బాబును ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుంది. పక్కకు తీసుకెళ్ళి బాబుకు మత్తు ఇచ్చేస్తుంది. బాబు అలాగే పడుకోబోతాడు. వెంటనే హాల్లోకి తీసుకొచ్చి, ఇదేంటి అతిథి, ఏం మాయ చేసావు? వెంటనే బాబు అంత గుక్కపెట్టి ఏడ్చేసరికి ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఒక తల్లిలాగా ఓదార్చి పండుకోబెట్టినట్టుగా అనిపిస్తుంది అనే విధంగా అవంతిక, కార్తిక్ అంటారు. ఇక బాబు పడుకున్నాడు కదా, అయినా ఇప్పుడు అతిథికి అర్థమవుతుంది బాబుతో ఎలా ఉంటే పడుకుంటాడో అతిథి ఇప్పటికైనా తెలుసుకుంది అని భానుమతి అంటుంది. ఇప్పుడు అతిథి ఉండడం చాలా గ్రేటు. ఎందుకంటే ఎవరికి బాబు ఊరుకోవట్లేదు, అతిథికి మాత్రమే బాబు ఊరుకుంటున్నాడు. కాబట్టి వెంటనే అతిథిని ఎంత త్వరగా మన ఇంటికి తీసుకొచ్చుకుంటే అంత మంచిదిరా అమ్మ. ఇప్పుడు ఏదో కాసేపటికి అతిథి బాబును పడుకోబెట్టినంత మాత్రాన ఎప్పటికీ అతిథి బాబును పడుకోబెట్టే ఛాన్స్ ఉండదు. తల్లి ప్రేమ వేరు, అయినా జెన్యున్గా ఎత్తుకునే ప్రేమ వేరు అనే విధంగా, సరే అతిథి బాబుని ఇటువు పడుకోబెడతానని చెప్పేసి సుభద్ర బాబుని ఎత్తుకొని వెళ్తుంది. ఈలోపు ఈతో వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ బాబును నా వైపు తిప్పుకొని గౌతమ్ని కూడా నా వైపు తిప్పుకుంటాను అనే విధంగా అనుకుంటుంటుంది. మరోవైపు అహల్య తన గదిలో బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ నా వల్ల చాలా బాధపడుతున్నాడు. అసలు నా కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో. ఎలాగైనా సరే బాబును గౌతమ్ని చూడబుద్దవుతుంది. నా వల్ల ఎంత బాధపడుతున్నాడో అని ఈ విధంగా అర్ధరాత్రి అవుతూ ఉంటుంది. మెల్లిగా డోర్ తీసుకొని బయటికి వెళ్తుంది. ఆ సమయంలో బురకా వేసుకొని వెళ్తుందన్నమాట. అప్పుడు బాబు పక్కన పడుకోబెట్టుకుంటాడు. కానీ బాబు మాత్రం ఏ మాత్రానికి లేవడు. గౌతమ్ వచ్చేసరికి ఇక బాబు పడుకొని ఉంటాడు కదా, ఇక పడుకున్నవారా అని చెప్పేసి గౌతమ్ కూడా అలా పడుకుంటాడు. ఈలోపు వెంటనే చీకటి పడిపోతుంది. వెంటనే బాబు పడుకున్నాడు కదా అని చెప్పేసి గౌతమ్ బాబు పక్కన పడుకుంటాడు. అహల్య మెల్లిగా బురకా వేసుకొని ఇక అందరు పడుకున్న టైంకి లోపలికి వచ్చేస్తుంది. నేరుగా లోపలికి వచ్చేసరికి డైరెక్ట్గా బాబు గదిలోకి వెళ్తుంది. బాబు గౌతమ్ ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు. మెల్లిగా బాబు దగ్గరకు వచ్చి, ఒరే నాన్న, నిన్ను చాలా బాధ పెడుతున్నానరా అనే విధంగా ఎత్తుకొని ముద్దాడి తన కొడుకును పడుకోపెడుతుంది గౌతమ్ పక్కన. గౌతమ్ పక్కన పడుకోపెట్టిన తర్వాత గౌతమ్ని చూసి బాధపడుతూ ఉంటుంది. నా వల్లే కదండి మీరు ఇన్ని బాధలు పడుతున్నారు. ఇక నా వల్ల చాలా పొరపాటు జరుగుతుంది. కానీ మీరు సంతోషంగా ఉండడం కోసమని మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి వచ్చింది. కానీ మీరు సంతోషంగా ఎప్పుడు ఉంటారో అప్పుడే మీకు శాశ్వతంగా నేను దూరం కావాలనుకుంటున్నానండి అనే విధంగా అనుకుంటూ అప్పుడే గౌతమ్కి కాస్త అటు ఇటు బొరుతూ ఉంటాడు. ఈలోపు అహల్య ఎదురు పడుతున్న భయంతో మెల్లిగా ఎవరైనా చూస్తే ప్రమాదం అని చెప్పేసి అహల్య మెల్లిగా డోర్ తీసుకొని వెళ్తుండగా అహల్య గారు అని చెప్పేసేసరికి వెంటనే భయంతో అహల్యను గుర్తుపట్టాడేమో అని చెప్పేసి కంగారు పడిపోయి వెనక్కి తిరుగుతుంది. కానీ గౌతమ్ పడుకొని నిద్రలో అహల్య గురించి కలవరిస్తూ ఉంటారు. అహల్య గారు, మీరు లేని జీవితం నాకు వద్దండి. మిమ్మల్ని ఎంతలా ప్రేమించానో తెలుసా? నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. మీరు లేకపోతే నా జీవితం లేదండి. ఎందుకండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అహల్య గుండెలు పగిలిపోతాయి గౌతమ్ మాటలు విని. ఇక అదే సమయానికి అహల్య ఇక్కడుంటే ప్రమాదం అని చెప్పేసి వెంటనే మెల్లిమెల్లిగా వెళ్తుండగా భానుమతి బాటిల్ తీసుకొని కిచెన్లోకి వస్తుంది. ఒక్కసారిగా భానుమతిని చూసి ఇక డోర్ పక్కన ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఫ్లవర్ వైజ్ ఉంటుంది, అది కింద పడిపోతుంది. ఎవర్రా అని చెప్పేసి అంటుండగా ఈలోపు డోర్ తీసుకొని వెనక నుంచి వెళ్ళి దూకేస్తుంది అహల్య. ఈలోపు అదే సమయానికి పిల్లి కనిపిస్తుంది. ఓ పిల్ల అని చెప్పేసి భానుమతి వెళ్ళిపోతుంది. అమ్మో, ఆ పెద్దావిడ కళ్ళలో పడలేదు, లేకపోతే రాతంతం చేసేది అని వెళ్ళిపోతుంది. ఈలోపు గౌతమ్ తెల్లారుతుంది. గౌతమ్ లేస్తాడు. అదే సమయానికి ఇక బాబు మాత్రం ఎంత మాత్రానికి లేచి ఏడవడు. ఇక కనీసం ఉలుకులు ఉండదు, పలుకు ఉండదు. బాబుని ఎత్తుకుంటాడు. ఒరే నాన్న, ఎంతసేపు పడుకుంటావురా, లేగరా అని చెప్పేసన్నా కూడా బాబు లేవడు. అదేంటి ఇలా లేవట్లేదేంటి అని చెప్పేసి అటు ఇటు చెంపలు కొడుతూ ఉంటాడు. కానీ బాబు లేవడు, భయపడుతూ ఉంటాడు. వెంటనే అమ్మ అని చెప్పేసి హాల్లోకి బాబుని ఎత్తుకొని వస్తాడు.
ఏంటి రానిసరికి బాబు ఎంత కొట్టినా లేవట్లేదమ్మా, ఎందుకురా, ఏమైందిరా అని బాబుని ఎత్తుకొని అటు ఇటు లేపుతున్నా కూడా ఏమాత్రం కూడా బాబు ఉలుకు పలుకు ఉండదు. ఇక నాకెందుకో భయం వేస్తుంది. అసలు బాబు నిన్న నుంచెలి పడుకున్న నుంచెలి కనీసం మధ్యలో లేచి ఏడ్చేవాడు, ఏడవడకుండా లేదు. వెంటనే ఎందుకో భయంగా ఉంది. సరే కంగారు పడకురా, అయినా ఏం కాదురా అని చెప్పేసి ఇక వెంటనే సుభద్ర బాబును హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్లో పిల్లల డాక్టర్ని చూపిస్తుంది. బాబును చెకప్ చేస్తాడు, ఒక ఇంజెక్షన్ ఇస్తాడు, అప్పుడు సిరప్లు ఇస్తాడు. బాబుని ఎత్తుకొని ఇక సుభద్ర బయటికి వస్తుంది. ఈలోపు వెంటనే డాక్టర్ కలవడానికి గౌతమ్ లోపలికి వెళ్తాడు. అసలు నా బాబుకి ఏమైంది అని అడుగుతుండగా తనకి ఎవరో కావాలని చెప్పేసి మత్తు పెట్టారు. ఆ మత్తు వల్ల బాబు నిద్రలోకి జారుకున్నాడు. అసలు మత్తు పెట్టాల్సిన అవసరం ఏముంది, బాబు అంటే ఏడవడం అది జన్యుని కదా, అలా అని చెప్పేసి మీ సరదాల కోసం బాబుకు అలా మత్తు పెడితే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, టేక్ కేర్ అని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలకు గౌతమ్ షాక్లో ఉండిపోతాడు. వెంటనే ఇక ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ హాల్లోకి పిలుస్తాడు. నా కొడుకు మీకు భారం అయితే చెప్పండి, నా కొడుకు ఎత్తుకునడానికి మీకు అంతలా ఇబ్బంది పడితే చెప్పండి, కానీ నా కొడుకును చంపడానికి మీరు ఇంతలా క్రూరత్వంగా మారిపోతారని అస్సలు అనుకోలేదు. నా కొడుకు మత్తు పెట్టి వాడిని పడుకోబెట్టే ప్రయత్నం చేసింది ఎవరు అని అందరినీ నిలదీస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పట్టిందా, వాడు ఎవడనుకుంటున్నావు, నా మునిమనోడు, వాడు ఏడుస్తున్నాడని చెప్పేసి వాని ఏడుపును తగ్గించడానికి మేము ఎత్తుకుంటున్నాం, కానీ మత్తు పెట్టాల్సిన అవసరం ఏముందిరా అని అంటుండగా అప్పుడు బంగారాజుకు అనుమానం వస్తుంది. ఇక అతిథి రాగానే బాబుని ఎత్తుకుని అటు వెళ్ళింది కదా, ఆ టైంలో వెంటనే బంగారాజు అన్ఎక్స్పెక్టెడ్గా తన చేతిలో ఒక పాలది సీసా ఉంటుంది. అది చూసి ఇక అది పెట్టంగానే బాబు పడుకున్నాడు కావచ్చేమో అని బంగారాజు జెన్యున్గా కొట్టి పడేస్తాడు. వెంటనే గుర్తొస్తుంది, బాబు నేను ఒకటి మర్చిపోయాను. ఏంటి రాజుగారు, నిన్న అతిథమ్మ వచ్చింది, బాబును పక్కకు తీసుకెళ్ళింది, ఏదో ఇక డబ్బలాగుంది, బాబుకు పాలు పట్టేది, అది నోట్లో పెట్టింది, బాబు గమ్మున పడుకున్నాడు. కానీ నేను అనుకున్న బాబుకు అలా పాలది సీసా పెట్టేసరికి పడుకోవచ్చేమో అనుకున్నాను. ఇదంతా ఎందుకో. ఏంటిరా, ఏం మాట్లాడుతున్నావు, పనివాడివి పనిలాగుండు, అంతేకాని అతిథి మీద నిందలు వేయకు. బంగారాజు చెప్పింది నిజమే, ఇది కావాలని అతిథి చేసింది అని చెప్పేసి ఫోన్ చేస్తాడు. అదేంటి, గౌతమ్ ఎప్పుడు చేయనివాడు ఇప్పుడు చేశాడని వెంటనే కాల్ ఇస్తుంది. గౌతమ్ ఒకసారి అతిథి ఇంటికి రానిసరికి అతిథి నన్ను పిలుస్తున్నాడు గౌతమ్, అంటే ఇప్పుడు బాబును పడుకోబెట్టేసరికి ఇక నన్ను పర్మనెంట్గా ఇంట్లో ఉండమని పిలుస్తున్నాడేమో అని గౌతమ్కి నచ్చిన డ్రెస్ వేసుకొని సంతోషంతో ఇంటికి వెళ్తుంది. ఈలోపు ఇక అందరు హాల్లో ఉంటారు. వెంటనే అతిథి వెళ్తుంది. చెప్పు గౌతమ్, ఎందుకు పిలిపించావనేసరికి కోపంతో గౌతమ్ అతిథి చెంప పగలు కొడతాడు. ఏంటి గౌతమ్, ఏం చేస్తున్నావు, అసలు నన్ను ఎందుకు కొట్టావు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే పండ్లు రాళ్ళు కొడతాను, నా కొడుకు మత్తిచ్చి పడుకోబెట్టావనేసరికి అతిథి షాక్ అయిపోతుంది. మరి ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.